బీసీ రిజర్వేషన్లకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలి అంటున్నారు పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్లపై ప్రభుత్వ చిత్తశుద్ధేంటో ప్రజలకు తెలుసు అంటున్నారు. ప్రజల ఆకాంక్షలు, పార్టీల సూచనల మేరకు ముందుకు వెళ్తున్నామని, సామాజిక మార్పునకు నాంది పలుకుతున్నామన్నారు పొన్నం. రిజర్వేషన్ల కోసం మేము ఎన్నో పురిటి నొప్పులు పడుతున్నామని, అక్టోబర్ 8న కోర్టు విచారణలోనూ అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామంటున్నారు పొన్నం. భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయానికి ఒక మార్పు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎక్కువనో కాడ పురిటి నొప్పులు దాన్ని బయటపడాల్సి వస్తుంది. మేము కూడా ఈ కార్యాచరణ మొత్తంలో అనేక పురిటి నొప్పులు, అనేకమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొని, అనేకమైనటువంటి అవాంతరాలను ఎదుర్కొని ఈ స్థాయి దాకా తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. నేను తెలంగాణలో ఉన్నటువంటి సామాజికవాదం, ఒక బలహీన వర్గాలు, ఒక దళిత సంఘాలు, ఒక గిరిజన సంఘాలు కాదు, సామాజికంగా కోణం నుంచి ఆలోచించి సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఎన్నికల ప్రక్రియకు సహకరించే విధంగా న్యాయస్థానంలో జరిగేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కావచ్చు, లేదా అక్కడ పడేటువంటి మన వాదనను నిలిపేయడానికి సోమోటగా అందరూ కూడా సానుకూలంగా ఈ న్యాయపరమైనటువంటి సామాజిక న్యాయ నిర్ణయానికి మద్దతునివ్వమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.